వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షుగర్ లేకుండా పిల్లలకి హెల్తీ వేలో లడ్డూలు ఇలా చేయండి, ఎంతో ఇష్టంగా తింటారు. మన ఇంట్లో ఉండే వాటితోనే లడ్డు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. లడ్డుకి కావాల్సిన పదార్థాలు వేరుశెనగలు, నువ్వులు, పుట్నాలు, అలాగే ఇలాయచి, రుచికి సరిపడినంత బెల్లం. నేను ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను, దాని బదులు పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. కొంచెం సాల్ట్. అలా ఇప్పుడు మనం లడ్డు ప్రిపరేషన్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా బాగా తురిమేసుకోవాలి. అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే ఉన్నాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. కొబ్బరిని అయితే ఇలా తురిమేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని సపరేట్గా లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలి. సో ముందుగా నేనైతే నువ్వుల్ని వేయిస్తున్నాను. ఒక 2 to 5 minutes వేయించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారా? సో ఇలా వేయించుకోవాలన్నమాట. సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుంది. సో దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వేరుశెనగల్ని వేయించేస్తున్నాను. సో వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో ఇలా 2 to 3 minutes వేయిస్తే కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఇలా పక్కకు తీసేసుకొని దాన్ని పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పుట్నాలు అనమాట. వీటిని కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించేసేసుకోవాలి. ఇంకా ఇవే కాకుండా మీరు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ లాంటివి ఆప్షనల్ అనమాట. నా దగ్గర ఉన్న వాటితో నేనైతే మా పిల్లలకి ఇలా చేసిస్తాను. లాస్ట్లో అయితే ఎండు కొబ్బరిని వేయించేసుకోవాలి. జస్ట్ 2 minutes అలా వేయిస్తే సరిపోతుంది. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటూ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. నేను ఈ లడ్డూని వీక్లీ వన్స్ అయినా తప్పకుండా చేస్తానండి. చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే. బయటి లడ్డూల కంటే ఇవి చాలా సాఫ్ట్గా అండ్ స్వీట్గా హెల్దీ వేలో చేసుకున్నాం కాబట్టి చాలా సూపర్గా ఉంటాయండి. వీడియోలో చూపించినట్టు స్టెప్ బై స్టెప్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా నేనైతే మొత్తం అన్ని గ్రైండ్ చేసేసుకున్నానండి. సో మీరు కూడా ఇలా గ్రైండ్ చేసేసుకోండి. సపరేట్గా వేసుకొని అన్నీ ఒకేసారి వేసుకుంటే గ్రైండ్ అవ్వవు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి కానీ, ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చినాక ఇవ్వడానికి కానీ చాలా బాగుంటాయండి. డెఫినెట్లీ ట్రై చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో లడ్డు రెసిపీస్ ఉన్నాయన్నమాట. నేను అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నా కదా. సో దాన్ని ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నా. సో 10 to 15 minutesలో అయితే లడ్డూని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే, ఇలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో హెల్దీ వేలో. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకున్నాను. కావాలంటే సన్నగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. పిల్లలకి పప్పు వస్తే నచ్చుతుంది కాబట్టి. ఇందులో ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలన్నమాట, షుగర్ని అడ్జస్ట్ చేసుకోవడానికి. నేను 3 tablespoons ఆఫ్ గీ అయితే యూజ్ చేస్తున్నా. అంతే అండి. ఇంకా గీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే అంతే ఈజీ అనమాట. ఈ లడ్డూల్ని మనం 1 week స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు పాడవ్వవు. బెల్లంతో కాకుండా హనీతో కూడా చేసుకోవచ్చు. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీని షేర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా. సో ఇలా అయితే లడ్డు చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది లడ్డు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హోమ్మేడ్ హెల్దీ రెసిపీస్ నేను మీతో షేర్ చేసుకుంటా. మా పిల్లల ఫేవరెట్ రెసిపీస్, ఫెస్టివల్స్కి కానీ, ఫంక్షన్స్కి కానీ, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, పిల్లలకి ఏదైనా గిఫ్ట్స్ చేయాలనుకున్నప్పుడు కానీ, ఫుడ్ లాంటివి. సో ఈ రెసిపీ అయితే పక్కా అండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మా పిల్లల కోసం ప్రిపేర్ చేసిన లడ్డు ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేశాను అనమాట. నాకైతే నోట్లో వేసుకోగానే కరిగిపోయింది. ఇంకా పిల్లల కోసం అయితే బాక్స్లో పెట్టేసి స్టోర్ చేశాను అనమాట. సో 1 week స్టోర్ ఉంటాయి. సో ఏం భయపడాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టం కదా. మా ఆయనకు కూడా చాలా ఇష్టం అనమాట ఈ లడ్డు. సో ఇంకా ప్రిపేర్ చేయగానే ఫస్ట్ అయితే మా ఆయనకి కొంచెం చాక్లెట్ సిరప్ వేసేసి లడ్డు అయితే మా ఆయనకి ఇచ్చేసాను. ఆయన గారికి ఎలా ఉందో ఇప్పుడు మీరే వీడియోలో చూడండి. సో మా వారి ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో లడ్డు అయితే అదర్స్ అనమాట, యమ్మీ. సో మరొక కుకింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంతవరకు ఛానల్ని